ఫ్రెండ్స్, మీరు కొన్ని సందర్భంలో కార్ పార్కింగ్ చేసి ఇంజిన్ రన్ చేస్తూ ఏసీ ఆన్ చేసుకుని పెట్టుకుంటారు. అది కొన్ని సందర్భంలో ఓనర్ కూడా ఉండొచ్చు, డ్రైవర్ కూడా ఉండొచ్చు. కానీ అటువంటి పరిస్థితిలో రెండు సమస్యలు ఉత్పన్నమవుతాయి. అవేంటంటే, ఒకటి బ్యాటరీ డిశ్చార్జ్ కావచ్చు, తర్వాత ఈ ఇంజిన్ కూడా ఓవర్ హీటింగ్ కావచ్చు. ఇంజిన్ ఓవర్ హీటింగ్ ఎందుకు అవుతుందంటే, మామూలుగా మీరు కార్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ ఆపోజిట్ డైరెక్షన్ నుంచి వచ్చే గాలి, విండ్ ఆ రేడియేటర్కి టచ్ అయ్యి మీకు కొంత కూలింగ్ ఇస్తుంది. రెండో కూలింగ్ ఇంజిన్ కూలింగ్ ఫ్యాన్ వల్ల కూలింగ్ అవుతుంది. కానీ పోతున్నప్పుడు ఈ రెండు ఉండటం వల్ల ఒక 50% ఇంజిన్ కూలింగ్ ఫ్యాన్ వల్ల కావచ్చు, 50% విండ్ డైరెక్షన్ వల్ల కావచ్చు. కానీ నిలబడి ఉన్నప్పుడు మీకు విండ్ డైరెక్షన్ లేదు కాబట్టి ఫ్యాన్ వల్లనే కూలింగ్ కావాలి. ఇది కొంత 1 అవర్ వరకు సస్టైన్ చేయగలరు. కానీ 2 అవర్స్, 3 అవర్స్, 4 అవర్స్ మీరు ఇంజిన్ రన్ చేసి ఏసీ ఆన్ చేసేసి మీరు పడుకున్నారనుకోండి, ప్రాబ్లం ఏమైందంటే సెకండ్ అవరు, థర్డ్ అవరు, ఫోర్త్ అవరు అవుతున్న కొద్దీ ఇంజిన్ ఓవర్ హీటింగ్ అయిపోయి కూలెంట్ బయటికి రావచ్చు, ఇంజిన్ ఆగిపోవచ్చు, బ్యాటరీ కూడా డిశ్చార్జ్ కావచ్చు. బ్యాటరీ ఎందుకు డిశ్చార్జ్ అవుతుందంటే, మీరు ఇంజిన్ రన్ చేస్తుండ్రు, ఏసీ ఆన్ చేస్తుండ్రు, ఏసీ వల్ల కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది, కానీ ఛార్జింగ్ ఎంత కావాలో అంత కాకపోవచ్చు. ఎందువల్లంటే ఇంజిన్ హై ఆర్పిఎంలో ఉన్నప్పుడు 2000, 3000 ఆర్పిఎం ఉన్నప్పుడు మీరు స్పీడ్గా పోతున్నప్పుడు అంత ఆర్పిఎం మెయింటైన్ అయింది. ఆ ఆర్పిఎంలో ఎక్కువ ఛార్జింగ్ ఆల్టర్నేట్ చేస్తుంది. కానీ ఇప్పుడు నిలబడ్డారు కాబట్టి పార్కింగ్లో ఐడియల్ ఆర్పిఎం చాలా తక్కువగా ఉంటుంది, అరౌండ్ 1000 ఆర్పిఎం ఉంటుంది. ఆ ఆర్పిఎంలో సఫిషియెంట్గా ఛార్జింగ్ ఆల్టర్నేటివ్ నుంచి రాకపోవచ్చు, అందువల్ల ఇది డిశ్చార్జ్ అయ్యింది. ఇటువంటి పరిస్థితిలో మీరు ఎక్కడన్నా రిమోట్ ప్లేస్లో ఉన్నారనుకోండి, ఎక్కడన్నా అందుబాటు లేని టౌన్లో అందుబాటు లేని విలేజ్లో ఉన్నారు, అప్పుడు మీకు ఈ బ్యాటరీ ఛార్జింగ్ చేయాలంటే 10 అవర్స్ పడుతుంది. కానీ ఛార్జింగ్ అయిన బ్యాటరీ రావాలంటే దొరక్కపోవచ్చు, ఆ ఏరియాలో సూటబుల్ బ్యాటరీ అవైలబుల్ ఉండకపోవచ్చు. రెండోది, కూలెంట్ బయటకు వచ్చినందువల్ల మీకు హెడ్లో ప్రాబ్లం రావచ్చు, హెడ్ గ్యాస్కెట్ పోవచ్చు, లేకుంటే ఇంకా వేరే ఏదైనా సమస్య ఉండొచ్చు. అందువలన మీరు ఈ రెండు ప్రమాదాలని అవాయిడ్ చేయాలంటే మీరు ఎప్పుడు పార్కింగ్లో ఇంజిన్ ఆన్ చేసి ఏసీ వేసుకొని ఫర్ లాంగ్ పీరియడ్, ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ చిన్నపిల్లలు ఉన్నప్పుడు అది సర్వసాధారణం, అది ఓకే. కానీ 3-4 అవర్స్ మాత్రం కంటిన్యూగా మీరు అట్లా ఉంచొద్దు. దీనివల్ల మీకు ఎక్కువ ఖర్చు రావచ్చు, ఆ ఖర్చుని మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. అందువల్ల మీరు ఎప్పుడు ఆ నిలబడి పార్కింగ్లో ఏసీ ఆన్ చేసి ఇంజిన్ ఆన్ చేసి ఉంచకూడదు.